పురాతన కాలంలో ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతని పేరు పూన. అతడు నిత్యం పరమశివుని మహిమాన్వితమైన పూజలో తలమునకలై ఉండేవాడు. శివుని ఆలయానికి రోజు వెళ్లి అర్చన చేసేవాడు. ఒకరోజు అకస్మాత్తుగా అతడు తీవ్రమైన జ్వరానికి గురయ్యాడు. శరీరం వదిలి అడుగు వేసే పరిస్థితిలో కూడా లేడు. అయినా అతడు హృదయం మాత్రం శివుని ఆలయంలోనే ఉంది. ఓ శివ, ఈ రోజు నిన్ను దర్శించలేకపోతున్నానా అని కన్నీళ్లతో కోరుకున్నాడు. శివుడు తన భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సమయంలో అతడి ఇంటి ముందట ఒక పరమ మౌలిక దివ్యదీప్తితో కూడిన వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో త్రిశూలం, నీలవర్ణ కాంతి, మెరిసే జట, ఏవేవో విశేష లక్షణాలతో ఉన్నాడు. పూన దివ్య రూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అంతే, ఆ పరమాత్మ స్వయంగా పలికాడు. ఓ నా భక్త, నువ్వు నన్ను చూడలేక బాధపడుతున్నావని నాకు తెలుసు. అందుకే నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చాను. నీవే నా ఆలయం, నీ ఉదయమే నా గుడి. ఆ దివ్య స్వరూపం అక్కడే కొలువై నిలిచిపోయాడు. అప్పటి నుంచి శివుడు విఠలేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. విఠల అనగా అక్కడే నిలిచిన వాడు అని, అంటే భక్తుని ఇంటి ముందు నిలిచి అతనికి దర్శనమిచ్చిన శివుడు అని. ఈ సంఘటన మహారాష్ట్రలోని పండరిపురం అనే ప్రాంతంలో జరిగిందని పురాణాల్లో ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఉన్న విఠలేశ్వర దేవాలయం ఈ సంఘటనకు ఆధారంగా నిలిచింది. శివుడు ఆలయంలో మాత్రమే కాదు, ఆయన భక్తుని భక్తిలో కూడా ఉంటాడు. వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.